డియర్ గేట్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ ద్వారా మరి గెయిల్లో అప్లై చేసుకునే మరి టైం అయితే వచ్చేసింది. మరి అప్లయింగ్ టు గెయిల్ గెయిల్ 2026 గేట్ 2026లో ఎవరికైతే మరి మంచి స్కోర్ వస్తుందో వాళ్ళు దే కెన్ అప్లై ఫర్ ది మరి గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన మీ సంస్థలో మీరు ఉద్యోగం పిఎస్సిఎం దీనికి సంబంధించిన మరి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూసినప్పుడు మరి అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాము. ఈ గెయిలు ఎవరైతే గేట్ 2026లో మంచి పర్సంటైల్ వస్తుందో దే క్యాన్ గెట్ ఇన్ టు ద మరి గెయిల్లో మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్ మరి ఆల్రెడీ మనం 19th ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందాం కాబట్టి మరి 19th ఉంది కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ మరి గెయిల్ ఇండియా లిమిటెడ్ కెరీర్ ఆపర్చునిటీ యాజ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ త్రూ గేట్ 2026 గేట్ ద్వారా అన్ని ఉపయోగాలు ఉన్నాయి, అనేకమైన. మీరు ఐఐటీలో చదవచ్చు. అందుకనే 2027 స్టూడెంట్స్కి మంచి మరి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అమ్మా. మరి పిఎస్సిలో జాబ్ రావచ్చు, తర్వాత డిఆర్డిఓ మంచి గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ రావచ్చు, తర్వాత ఐఐటీలో జాయిన్ అవ్వచ్చు, తర్వాత ఐఏఎస్సి బెంగళూరులో మంచి మీకు ఐఐటీలో నేను చదవాలి ఐఏఎస్సీలో అంటే మీరు యూ క్యాన్ జాయిన్ ఉంటుంది. ఐఐఎస్సిలో ఎంటెక్ చేయొచ్చు, మరి డిఆర్డిఓ సైంటిస్ట్ జాబ్ చేయొచ్చు. పిఎస్సిలో కూడా మరి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఎన్టీపీసీ కానీ గెయిల్ కానీ మంచి బిహెచ్ఎల్ ఇలాంటి పబ్లిక్ సెక్టర్లో చేరే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు గెయిలు నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నంబర్ 1 వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్. కెమికల్ ఎవరైతే బీటెక్ కెమికల్ గేట్ ద్వారా మరి గేట్లో మంచి స్కోర్ వస్తుందో వాళ్ళు 60,000 స్టార్టింగ్ 60,000 1,80,000 వరకు మీకు పే స్కేల్ ఉంటుంది. అన్రిజర్వ్డ్ ఇక్కడ 8 సీట్లు ఉన్నాయి, 8 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ సీట్లు కాదు. ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది, ఓబీసీ ఎన్సీఎల్ 4 ఉన్నాయి, ఎస్సీకి 2 ఉన్నాయి, ఎస్టీకి 2 ఉన్నాయి. మొత్తం కలిపి మనకి 17 పోస్టులు ఉన్నాయమ్మా. 17 పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైన్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఈఎన్ఐ మరి లోకల్ కాలేజీల్లో మరి ఆల్మోస్ట్ ఆల్ ఇది విఎన్ఆర్లో కూడా ఉంది. విఎన్ఆర్ సిబిఆర్ కాలేజీ తెలంగాణలో కొన్ని 2-3 కాలేజీలో ఈ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా మంచి జారండి, ఇబ్బంది ఏమీ లేదు. తెలంగాణ ఎంసెట్ ద్వారా కూడా జారవచ్చు. ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్కి అన్రిజర్వ్డ్ 9 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 6, ఎస్సీ 3, మరి ఎస్టీ 1 సీటు. మొత్తం 21 సీట్లు ఉన్నాయేమో. 21 పోస్టులు అయితే మరి వేకెంట్గా ఉన్నాయి. ఎలక్ట్రికల్ త్రిబుల్ ఈ స్టూడెంట్స్, ఈ త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఈసీఈ స్టూడెంట్స్ కూడా వీటికి పోటీ పడే అవకాశం ఉంటుంది. 7 ఉన్నాయి అమ్మకు. మరి అన్రిజర్వ్డ్ జనరల్కి 7 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 5, ఎస్సీ 3. ఇక్కడ ఎస్టీకి లేవు. ఎలక్ట్రికల్ మొత్తం 16 పోస్టులు అయితే ఖాళీగా బాగానే పోస్టుల సంఖ్య అయితే బాగానే ఉన్నాయి. మెకానికల్లో వచ్చేసి అన్రిజర్వ్డ్ 8 ఉన్నాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, ఓబీసీ ఎన్సీఎల్ 3 ఉన్నాయి, ఎస్సీకి 4 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఇక్కడ 16, మొత్తం కలిపి మనకి 70 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ది అవుట్ ఆఫ్ 70 వేకెన్సీస్ కేటగిరీ వైజ్ పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ 9 వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూటీ ఫిజికల్లీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ అనమాట. ఆ మార్కు డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఈ కొన్ని పోస్టులు అయితే కెమికల్లో ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషను, అదేవిధంగా ఎలక్ట్రికల్ మెకానికల్ పోస్టులు ఉన్నాయి. స్టూడెంట్స్ అందరూ కూడా ఇది కూడా గమనించగలరు. ఇక్కడ మీరు కెమికల్ చేయాలంటే బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్, కెమికల్ టెక్నాలజీ విత్ 65% మార్క్స్ రావాలమ్మా. మరి ఇన్స్ట్రుమెంటేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విత్ మినిమం 65% మార్క్స్తో ఉండాలి. ఎలక్ట్రికల్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ విత్ మినిమం 65% మార్క్స్ అయితే ఉండాలి. మెకానికల్ వాళ్ళకి కూడా 65% బీటెక్ అనే మెకానికల్ ద్వారా వీళ్ళని తీసుకునే అవకాశం ఉండదు. రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషను ఎస్సీ ఎస్టీకి నార్మల్గా మనకి అనుకున్న దానికి 5 years రిలాక్సేషను ఉండే అవకాశం ఉంది. ఇక్కడ పర్సంటైల్ విషయంలో కూడా
మరి అన్రిజర్వ్డ్కి 65%, ఎస్సీ ఎస్టీకి ఇంకా తక్కువ పర్సంటైల్తో ఇక్కడ వీళ్ళు CGPA ఉండే అవకాశం ఉంది. మీరు క్వాలిఫికేషన్ అయితే తర్వాత BE బీటెక్ రెస్పెక్టివ్ స్పెషలైజేషన్లో బ్రాంచ్లో మీరు చేసి ఉండాలి. ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. 5 ఇయర్ ME ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఇవి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి దీనికి ఎప్పుడు లోపు అప్లై చేయాలి? మరి SC ST వాళ్ళకి ఒక 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్ వీళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండటం జరుగుతుంది. ఇక శాలరీ మినిమం 60,000 రూపాయలమ్మ. 60,000 ప్లస్ DA ప్లస్ HRA ఇవన్నీ కలిపి మీకు స్టార్టింగ్లో వచ్చే అవకాశం ఉంటుంది. మరి మీకు E2 గ్రేడ్ నోట్ ప్రొటెక్షన్ ఆఫ్ పే షాల్ బి అడ్మిసిబుల్ టు క్యాండిడేట్స్ జాయినింగ్ ద గెయిల్ ఇన్ ద అబోవ్ మెన్షన్డ్ పోస్ట్. ఇది బేసిక్ పే, వేరియబుల్ పే, అకామిడేషన్, కంపెనీ అకామిడేషను, లీజ్డ్, HRA, మెడికల్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ ఫెసిలిటీస్ ఉండే అవకాశం ఉంటుంది మీకు. ప్లేస్మెంట్, అసైన్మెంట్, హెల్త్, మెడికల్ మీకు హాస్పిటల్. సెలక్షన్ ప్రాసెస్ ఏంది? గెయిల్ విల్ బి యూటిలైజింగ్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్. గెయిల్ అంటే గేట్ 2026 ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో, ఎవరైతే మంచి మార్క్స్ వస్తాయో, స్కోర్ వస్తుందో వాళ్ళు దీనికి అడ్మిషన్ అయితే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసినట్టయితే కెమికల్ వాళ్ళకి మీరు ఈ పేపర్స్ రాసి ఉండాలి. గేట్లో కెమికల్ కానీ కెమికల్ ఇవి ఈ CH కరస్పాండింగ్ CH పేపర్ రాసి ఉండాలి. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇది ఈ పేపర్ IN పేపర్ రాసి ఉండాలి స్టూడెంట్స్ అందరు కూడా. తర్వాత ఎలక్ట్రికల్ అండ్ త్రిబుల్ E పేపర్ రాసి ఉండాలి. మెకానికల్ పేపర్ రాసి ఉండాలి. వీళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ ద క్యాండిడేట్ విల్ షార్ట్ లిస్టెడ్ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైన్స్ అబోవ్. ప్లీజ్ నోటిఫై దట్ ఓన్లీ గేట్ 2026 మార్క్స్ ఆర్ వ్యాలిడ్. గుర్తుపెట్టుకోండి, గేట్ 2025 అని వ్యాలిడ్ కాదు, గేట్ 2026 మాత్రమే వ్యాలిడ్ అయ్యే అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. 2026లో ఎవరైతే గేట్ రాస్తారో అంటే వీళ్ళు గేట్ అనేది 2-3 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఇన్స్టిట్యూట్ వైజ్గా వీళ్ళు గెయిల్ వైజ్గా 2025 నాట్ వ్యాలిడ్. ఓన్లీ 2026 గేట్ ఎవరైతే రాస్తారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అంటే చెప్పడం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్. మరి ఇంటర్వ్యూ దీనికి క్వాలిఫైయింగ్ సెక్యూర్డ్ ఇంటర్వ్యూస్ ఆర్ ఫిక్స్డ్ 60% ఫర్ ద UR అన్రిజర్వ్డ్ EWS, 55% SC ST కేటగిరీ, 50% ఇవి మార్క్స్ ఇస్తారు. ఇక్కడ క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ గేట్ 2020 రిజిస్టర్ అయ్యి ఉండాలి. అఫీషియల్ వెబ్సైట్ upon its activation, upon receipt downloading gate 26 admit card with registration number, candidate have separately apply for the gate 26. దీనికి వెళ్ళిపోయి మీరు అప్లై చేసుకోవచ్చు. మనం అప్లై చేసుకోవాలంటే మీరు లాస్ట్ డేట్ ఎప్పుడు మనకి ది రెలవెంట్ లింక్ విల్ బీ మేడ్ అవైలబుల్ 20వ తారీఖు. ఆల్రెడీ లింక్ ఉందమ్మా. ఇప్పుడు 20వ తారీఖు ఈ వీడియో చేస్తుంది మనం 21వ తారీఖు 18 మరి 6 గంటల నుంచి లింక్ అయితే యాక్టివేట్ ఉంది. మరి మార్చి 18వ తారీఖు వరకు లాస్ట్ డేట్. కాకపోతే మనకి మార్చి 19th వస్తాయమ్మ రిజల్ట్స్. కాకపోతే అప్పుడు స్కోర్ మీరు అప్డేట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. స్టూడెంట్స్ కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. గేట్ రిజిస్ట్రేషన్ నెంబరు, గేట్ అడ్మిట్ కార్డు, నో రిక్వెస్ట్ విత్ రెస్పెక్ట్ టు మేకింగ్ చేంజెస్ ఎనీ డేటా పర్టికులర్ టు ఇది ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఎవరైతే కాన్ఫిడెంట్ ఉంటారో వాళ్ళు దే కెన్ అప్లై చేసుకోండి. మీరు ఆన్లైన్లో ఇది అవైలబిలిటీ ఉంది. ఓపెనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసింది 20వ తారీఖు నుంచి. లాస్ట్ డేట్ అప్లై 18th లోపు మనం అప్లై చేసుకోవాలి. తర్వాత గేట్ స్కోర్ కావాలంటే మీరు తర్వాత ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఆన్లైన్ లింక్ కూడా వచ్చేసింది. ఆన్లైన్లో మనం అప్లై చేసుకునే లింక్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశానంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. gale.in మీరు యూజ్ క్రోము ఫర్ యూజర్ నేము ఇవన్నీ OTP వస్తుంది. గేట్ రిజిస్ట్రేషన్ నెంబరు పెట్టుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్టర్ ఫర్ ద న్యూ యూజర్ అంటే ఇక్కడ ముందు రిజిస్టర్ చేసుకుని యాజ్ ఫర్ ఆర్ యూ ఎంప్లాయీ నో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇవి ఉండే అవకాశం ఉంటుంది. కన్ఫర్మేషను, ఈమెయిల్ ఇవన్నీ చేసుకుని ఇబ్బంది ఏం లేదు. మీరు అప్లై చేసుకోండి. 18వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మ.
18వ తారీఖు 18th మార్చి లాస్ట్ డేట్. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ మరి 2027 గేట్ ఎంతమంది రాస్తున్నారో తెలియదు, కానీ కామెంట్ చేసుకుని ఒక థమ్స్అప్ అయితే ఇచ్చుకోండి 2027. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ రావిరి అకాడమీ, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. థ్యాంక్ యూ, బాయ్.